నాలుగవ మాట మన ప్రభు శిలువలో పలికిన మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుతున్నాను. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ దేశంలో చదువుతున్న 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏది లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయించుతోని అర్థము. ఇదే మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయించుతోని అర్థము. చదవబడిన వాక్య భాగంలో మన ప్రభువు సులువుగా అప్పగించబడక ముందు పలికిన మాటలు అనేకములు. అవి క్రైస్తవ భక్తి జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనవి. అదేవిధంగా కడవరి మాటలు మన ప్రభువు సులువు వేసిన మీదట పలికిన మాటలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇదివరకు మనము 3 మాటలు విన్నా. దేవుడు తన దాసుడు నిలబెట్టి మనకు అందించిన వాక్య సత్యాలను బట్టి దేవుడికి వందనస్తులైన ఈ సమయంలో 3వ మాట చదువుతున్న ఏది లామా సబక్తానీ అనే మాటకు అర్థం నా దేవా నన్నెందుకు చేయించుతోని అర్థం. ఈ మాట కీర్తనాకారుడైన దావీదు 22వ కీర్తనలోనే ప్రవచించాడు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను చూడండి. నా దేవా నీవు నన్నేలా ఎదునాడెత్తివి. నన్ను రక్షింపక నా ఆత్మతనిగా నీవేలా దూరంగా ఉన్నావు అని కీర్తనాకారుడు దావీదు అన్నాడు. ఈ వచనం 2 ఒకటే. ఇక్కడ దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు మధ్య ఉన్న సంబంధం. ప్రభువు శిలువకు అప్పగించబడ్డాడు. ప్రభువుతో జలన అనుభవించాడు. రక్తము ముద్దగా మారిపోయాడు. ఆయన కొట్టువారికి తన ముఖమును అప్పగించుకున్నాడు. అవమానాన్ని పుట్టాడు. వస్త్రహీనుడిగా చేయబడ్డాడు. ఆయన వస్త్రం వరకు వారు చీట్లు వేసుకున్నారు. ప్రభువును ఎవరో ప్రవచింపమని ప్రభువును అవహేళన చేశారు. దేవాలయంలో పడుకొని గుడ్డలో లేపుతానన్నవాడా అది తలలో నుంచి వెళ్ళారు. సందర్భంలో ప్రభువు పొందిన అప్పటికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో చేతలో బ్రేకులు నిలిచబడి ఉన్నాయి. 140 కొరడా దెబ్బలు ప్రభు భరించాడు. తన దేహం మొత్తం నాగరచాలలో నిలబడినది. మొత్తం శ్రమనాగర వరకు సహించి ఒకసారి తన తండ్రి అయిన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నా దేవా ఎందుకు చేయించితివి అంటూ ఉన్నాడు. ఎంతో వ్యధ ఎంతో బాధను ఆయన అనుభవించాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే 6వ వచనంలో చివరిలో మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి, అందులో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపెను. యెహోవా మనందరి
మంది దోషమును ఆయన మీద మోపాడు. ఆయన అందరి దోషమును ఆయన మీద మోపాడు. కాబట్టి ఆ సమయంలో దేవుడు మౌనం వహించాడు. ఎంతో వేదనలు పీడించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. అది పలుకుతున్న మాట, నా దేవా నా దేవా అని ఎందుకు చేయి విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే మత్తయి సువార్తలో గెత్సేమనే వనంలో ప్రభువును పట్టుకోవడానికి వచ్చారు, శిష్యులు పట్టుకోవడానికి వచ్చారు. పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువును సైనికులు పట్టుకున్నప్పుడు ఆ మలుపు యొక్క చెవిని తెగనరికాడు. ఎవరు? పేతురు తెగనరికాడు. ఇప్పుడు పేతురుతో ఒక మాట అన్నాడు దేవుడు, కత్తి పెట్టిన వాడు కత్తితోనే చంపబడతాడు అని ఒక మాట అన్నాడు. చేయండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం చూడండి. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పెట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయంలో చూడగా, ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేదని వేడుకొని నేడలా ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనిచున్నావా అని అన్నాడు. ఒక సేన అంటే వ్యూహం అంటే 6,000, 12 వ్యూహములు అంటే 72,000 మంది. అంటే ప్రభు వేడుకుంటే 72,000 మంది సేనలు ఆయన దగ్గరకు వస్తాయి. కానీ ప్రభు ఆ సమయంలో వేడుకోవాలి. ఒకవేళ వేడుకున్న తండ్రి ఎలా వహించాడంటే మౌనం వహించాడు. చేశాడు, మౌనం వహించాడు. అంటే వారి మధ్య ఉన్న సంబంధము ఏమైపోయిందంటే అక్కడ ఆబ్సెంట్ అయిపోయిందన్నమాట. అంటే మన మీద మన పగవలసిన శిక్షణ భారాన్ని ఆయన మీద ఉంచిన దేవుడు పెట్టిన ఆ యొక్క ఏదైతే నెరవేర్పుందో ఆయన ద్వారా నెరవేర్చవద్దని ఆయన మౌనం వహించాడు. చేశాడు, మౌనం వహించాడు. అందుకే ఎంతో వేదనతో ఆయన అంటూ ఉన్నాడు, నా దేవా నా దేవా ఎందుకు చేయవచ్చుంది. ఒక మాట, ఆయన ప్రార్థన చేయగా 2 చేపలు 5 రొట్టెలు 5,000 మంది పంచిపెట్టబడ్డాయి. గాలిని తుఫాను బెదిరింపగా గాలి ఆగిపోయింది. అనేక మంది దైవపాత్మ చేత పీడిపడుతున్న వారు విడిపించబడ్డారు. అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న దేవుడు ఆ సమయంలో మౌనం వహించాడు. ఏం చేశాడమ్మా? మౌనం వహించాడు. ఇది తండ్రికి కుమారునికి మధ్య ఉన్న సంబంధం. కానీ ఆ సమయంలో ఆయన ఎందుకు వెళ్ళొద్దాడంటే నిన్ను బట్టియే నన్ను బట్టియే. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం మొదలుపెట్టి మనము దేవుని నీతి ఎరిగినట్లు పాపము లేని ఆయన మన కొరకు పాపమైపోయాడు. చేద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే 2వ కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం చివరి వచనం చూద్దాం. ఎందుకనగా మా మాయనందు దేవుని నీతి ఎరుగనట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. ఆయనలో పాపం లేదు, కానీ మన కోసం పాపం అయిపోయాడు. ఆయనలో శాపం లేదు, మన కోసం ఆయన శాపం అయిపోయాడు. ఆయన ఎటువంటి తప్పిదం లేదు, కానీ ఒక తప్పిదం కలిగిన వాడిగా నిలబెట్టబడ్డాడు. ఏ దోషం లేనివాడు, ఏ కపటం లేనివాడు, ఏ నేరం చేయనివాడు, ఏ మచ్చ లేనివాడు మన కొరకు శాపగ్రాహిగా నిలిపాడు. అక్కడ కలువరి శిలువలో వేలాడుతున్న ప్రభు 3 మేకల నుంచి వేలాడుతున్న ప్రభు ఎందుకు అంత ఎడబాటును అనుభవించాడంటే, ఎందుకు అంత శ్రమను అనుభవించాడంటే, ఎందుకు గొర్రెవలే మౌనం వహించాడంటే ఎందును బట్టి అనగా ఈ లోక మాలిన్యాన్ని నుంచి విడిపించడానికి, ఈ పాపం నుంచి మనల్ని తప్పించడానికి, ఆ దేవుడితో సమాధానపరచబడడానికి ఆయన అంత ఎడబాటును అనుభవించాడు.
ప్రభువా అని యెత్సమనే వనంలో ప్రార్థన చేశాడు. నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదుట నుంచి తొలగించు అని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఆ సమయంలో కూడా ఆయన మౌనం వహించాడు. ఏం చేశాడు? ఆయన నలుగుబట్టులకు ఆయనను వ్యాధి అనిపించిన వాడిగా చేయడు. ఆయనకు అభిష్టమైన మాటను బట్టి మనందరినీ తన సమాధానపరచిన వారిని మన శాపభారాన్ని ఆయన వీపు మీద పోసాడు. ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన చిత్రవద చేయబడ్డాడు. ఆయన ఎటువంటి పాపమో లేదు. ఆ సమయంలో ఆయన పలుకుతున్నమాట, ఏది ఏది